కన్యక మూవీ ఈ మూవీ అయితే ప్రజెంట్ మనకు బీసీ నెట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. 49 రూపాయలు పే చేస్తే ఈ మూవీని అయితే చూడవచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 12 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ కోసము ఈ మూవీ టీం వాళ్ళైతే బాగానే కష్టపడ్డారని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో కొందరు యాక్టర్స్ అయితే కొత్త వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు ఉన్నా కూడా బాగానే వాళ్ళ యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇక ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీ సమయం ఉంటే ఒక్కసారి చూడడానికి ట్రై చేసి మూవీ రన్ టైం కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉంటే తప్పకుండా ఒక్కసారి చూసేయండి. ఈ మూవీలో పర్టికులర్గా అడల్ట్స్ సీన్స్ అంటూ ఏమీ లేవు. కాకపోతే కొన్ని సీన్స్ కాస్త రొమాంటిక్గా అనిపిస్తాయి. మరీ ఎక్కువగా ఏమీ ఉండవు, అలా వచ్చి వెళ్ళిపోతుంది. సో వాటిని కొంచెం స్కిప్ చేస్తే సరిపోతుంది. ఈ మూవీ థ్రిల్లరు క్రైమ్గా సాగుతుంది. థ్రిల్లర్ సస్పెన్స్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక పల్లెటూరులో విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది. తనకు ఒక కూతురు కూడా ఉంటుంది. హ్యాపీగా తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. అయితే తన కూతురును ఒకరిని ప్రేమించడంతో ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది, ఆ గ్రామంలో కొన్ని క్రైమ్స్ కూడా జరుగుతాయి. అవి ఏంటి, కన్యక లైఫ్లో ఏం జరిగింది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే బీసీ నెట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. ఈ మూవీ అయితే చాలా చిన్నది, లో బడ్జెట్తో తీయడం జరిగింది. ఈ మూవీ స్టార్టింగ్ క్లైమాక్స్ బాగానే ఉంటుంది, మధ్యలోనే కొంచెం స్లోగా అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ మూవీలో ఉండే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా మనల్ని తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఆ గ్రామంలో జరిగే కొన్ని క్రైమ్స్ సీన్స్, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ కాస్త థ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే కాస్త నిదానంగా వెళ్ళడంతో ఈ మూవీ అయితే బోర్ అయితే కొట్టేయడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే ఈ మూవీని వదిలేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.